అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లక్ష్మీనారాయణుల దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏం చేసినా చేయకపోయినా షణ్ముఖోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య జననం ఖచ్చితంగా వింటే ఉత్తమమైనటువంటి సంతానం కలుగుతుంది. అలాగే మనకి సుబ్రహ్మణ్య అష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ మనకి చదవడం రాకపోయినా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినడం ద్వారా ఫలితం కలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగే ఏదో ఒక సేవలో పాల్గొన్నా కూడా అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దాన ధర్మాలు చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పేరు చెప్పి ఆ రోజు పేదవాళ్ళకి, మూగజీవాలకి, ఆవుకి మీరు ఏ పూజా పునస్కారం చెయ్యలేకపోయినా కనీసం ఇంట్లో కాస్త ఆవు నేతి దీపారాధన వెలిగించుకుని కాస్త సాంబ్రాణి ధూపం చూపించి ఇంట్లో మీరు బయటకొచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయం చుట్టూ తిరిగి అక్కడ ఉన్నటువంటి మీకు ఆ